మీ అభిరుచికి తగ్గ సరికొత్త డిజైన్లు వెరైటీలతో వస్తోంది ఎస్కేటి గోల్డ్ అండ్ డైమండ్స్. మార్చ్ 29న జూబ్లీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. దిస్ ఇస్ ఇగ్వానా. ఓకేనా? స్ట్రేంజర్ ఫ్రెండ్లీ మీ ఇగ్వానా? యా మూడ్ వైల్డ్ యానిమల్ మూడ్ అది. మేడం గారి మూడ్ ఎలా ఉంది? మేడమా సార్? సార్ మీరు అంటే ఏమైనా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగితే అది అగ్రెసివ్ అవుతుంది. హోల్డ్ ఇట్. Yeah, I want to, but I don't know whether head massage చేయండి ఫస్ట్. First I want no, అది డాగ్ కాదు, హెడ్ మసాజ్ చేయండి. హలో, అది పాపం భయపడుతుంది, ఎత్తుకోమంటుంది మిమ్మల్ని. యా బట్ ఇట్ ఇస్ అది స్టోన్ లాగా ఉంది కదా, మరి దీనికి అర్థం అవుతుందా? యా దే కెన్ ఫీల్. ఓకే, హలో. ఇవి ఎలా అటాచ్ అవుతాయి మనుషులకి? ఇది వెరీ క్లెవర్. ఇవి కూడా బాగా డైలీ చూస్తే ఇప్పుడు వాక్ చేస్తుంటే సమ్ టైమ్స్ ఇంకా అది ఫాలో అవుతుంటది. అది ఫాలో అవుతుంది. మనిషిలాగా ఎత్తుకుంటున్నారే. అక్కడ కూర్చుంటది. వీటికి కొత్త వాళ్ళు ఉన్నా ఎప్పుడన్నా ఇరిటేషన్ ఎప్పుడు వస్తుంది? చాలా మంది మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఎక్కడికి వస్తారు, బైట్ చేస్తాయి కూడా అప్పుడప్పుడు. మిమ్మల్ని ఎప్పుడైనా బైట్ చేసి? ఎప్పుడు బైట్ చేయలే. గాట్ సెక్ కెమెరా ముందు పరువు తీయకేను. ఇప్పుడు ఇగ్వానాస్ ఇలాంటివి మామూలుగా పెట్స్ అంటే మనకు ఇంటరాక్షన్ ఉండడానికి పెంచుకుంటాం కదా, ఇవి కూడా ఉంటాయి దీనికి. ఇగ్వానాస్ కి ఇవన్నీ అటాచ్ అవుతాయి. ఇది మంచి గుర్తుపడుతుంది. మూడ్ బాగుంటే అక్కడెక్కడో ఉంటే ఇఫ్ ఐ కాల్ దే విల్ కమ్. ఇట్లా యూ కెన్ హోల్డ్ లైక్ దిస్. ఇక్కడ పట్టుకోండి. ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ, ఒక హ్యాండ్ ఇక్కడ పట్టుకోండి. ప్రెస్ చేయకుండా హోల్డ్ చేయండి అంతే. ఓకే, దాని గ్రిప్ కావాలి యాక్చువల్గా. ఓకే. అరే నా చేతిలో ఎలా పట్టుకుంటా? ఓకే, పార్టీ చేయొద్దు. సో ఇవి అలవాటు అవడానికి మనకు కొన్ని డేస్ పడుతుందా? యా ఇది వచ్చేసి డిఫరెంట్ కలర్. వీడు రౌడీ లాగా కనిపిస్తున్నాడు. చిన్నది ఇది. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నారండి? ఇవన్నీ ఇంపోర్ట్ చేయించుకున్నాను. ఓకే, సో బేసికలీ అన్ని మనకి అంటే లీగలైజ్డ్ యానిమల్స్ ఉండాలి కాబట్టి మీరు అన్ని రిజిస్టర్డ్ పర్వేష్ యాప్ లో, సెంట్రల్ గవర్నమెంట్ యాప్ లో ఐ గాట్ రిజిస్టర్డ్ ఎవ్రీథింగ్. అన్ని యానిమల్స్ రిజిస్ట్రేషన్ చేసి. ఓకే, వీటికి ఇది వాస్తుందా? ఏదో అవుతుంది కదా, బాల్ లాగా అవుతుంది. అది వేరే. ఓకే, దట్ ఇస్ డిఫరెంట్. అది దట్ డజంట్ కమ్ అండర్ ఇగ్వానా. ఓకే, అవి లిజర్డ్స్ లో ఉంటాయి అవి. ఓకే, చూస్తున్నారా మీరు? ఇది చాలా కామ్ గా ఉంది. టచ్ చేయడానికి స్టోనీ ఫ్యాబ్రిక్ లాగా ఉంది ఏదో, బట్ బ్రీతింగ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక్కడ టచ్ చేయండి. గుడ్. రోజీ షేక్ హ్యాండ్ ప్లీజ్. ఇస్తది బైట్. షేక్ అండి, షేక్ అండి. తిను. అయ్యో దాని కోపం. ఇది నా క్యాట్ లాగా బిహేవ్ చేస్తుంది. క్యాట్ ఉందా? పొజిషన్ లేదు, బ్రిండిల్ క్యాటే. ఫేస్ దగ్గర పెట్టుకోకండి, జస్ట్ కొంచెం దూరం పెట్టండి. హాయ్ రోజీ, పడిపోతావు. సో ఈ మకావ్ అనేది దిస్ ఇస్ స్కార్లెట్ మకావ్. ఓకే, చాలా డిఫరెంట్ బ్రీడ్స్ ఉంటాయి అండ్ చాలా హ్యూజ్ గా ఉంటాయి కదా. ఇది మిడ్ సైజ్ అన్నమాట. దీనికంటే పెద్దది గ్రీన్ వింగ్ మకావ్, అన్నిటికంటే పెద్దది హయాసింత్ మకావ్. హయాసింత్ టోటల్ బ్లూ కలర్ వస్తుంది. ఓకే, ఈ మధ్య కాలంలో చాలా మందికి ఇలాంటి బర్డ్స్ కానివ్వండి, ఏదైనా సినిమాలో ఒక యానిమల్ ని వాడితే తీసుకొచ్చుకొని పెంచుకోవటం అలవాటైంది. బట్ కాన్స్ అండ్ ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోకుండా. That's what I told you, na. You have to first have a research on that. What it will eat, can you maintain, can you afford, and if it goes wild, how can you maintain? You have to have some research, then only you go for some pet. అవును, మళ్ళీ ఏం చేస్తారు, బ్యాడ్ కండిషన్ లో వదిలేస్తారు. అది వర్స్ట్ అది. అవును. సో మీరు ఎప్పుడైనా ఇలాంటి యానిమల్స్, వదిలేసిన యానిమల్స్ కోసం లేదంటే స్ట్రే యానిమల్స్ కోసం తెలియాలిగా మనకి తెలియాలి. ఏదైనా అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా మంది పెడతారు అట్లాంటివి ఏం చేయదు. ఐ హావ్ మై ఓన్ వరల్డ్ కదా. అవును, పాపం వాటికి కూడా చేస్తే ఎవరు చేయరు కదా. స్ట్రీట్ డాగ్స్ అవి ఫీడింగ్ చేస్తాము తప్పించి ఇంకా స్పెషల్ గా వీటికి ఏం చేయము. ఉన్నారు చేసేవాళ్ళు ఉన్నారు, సీరియస్లీ హైలీ అప్రిషియేషబుల్. మా ఇంటి దగ్గర ఒక అతను ఉంటాడు, ఎవ్రీడే నైట్ 3-4 hours ఇంకా చుట్టుపక్కల ఉన్న 100 dogs కి ఎవ్రీడే వెళ్ళి ఫుడ్ పెడతారు. దానికి కూడా మన వాళ్ళు అబ్జెక్షన్, నైట్ ఆకే అప్ డిస్టర్బ్ కర్రే. అది కరెక్ట్, ఇట్స్ అ మేజర్ ప్రాబ్లం. చెయ్యరు, చేసే వాళ్ళని చేయనియరు. అవును. ఇప్పుడు హ్యూమానిటీ బేసిస్ లో చూసుకుంటే ఇప్పుడు ఉన్న
అంటే చాలా మంది ఒకప్పుడు అందరికి ఈక్వల్ గా పోనీల జంతువులు బ్రతకనిద్దాం అని అనుకునే వాళ్ళు వాటికి కూడా ఫుడ్ ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడున్న కండిషన్స్ లో బయట ఫుడ్ దొరకట్లా, ఎక్కడ డస్ట్బిన్స్ లాంటివి కూడా ఏమీ ఉండట్లా, అట్లీస్ట్ వాటర్ కూడా ఉండట్లేదు. మెయిన్ స్ట్రే డాగ్స్ కి చాలా ఇబ్బంది ఉంది. అవును, బర్డ్స్ కి ఇబ్బంది ఉంది. ఇప్పుడు మేము సమ్మర్ లో అక్కడ ఇక్కడ అన్ని వాటర్ ఈ పాట్స్ ఏర్పాటు చేస్తాం ఫామ్ అంతా. సో వచ్చి ఇక్కడ తాగుతుంటాయి. దా ఏ లాంగ్వేజ్ అలవాటు? ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఓకే, ఎక్కువ తెలుగు, ఇక్కడ అంతా తెలుగు మాట్లాడతారు కదా. ఓకే. రోజీ, హే రోజీ, రోజీ. దీనికి వెనక ఈ స్పైక్స్ ఏంటి? ఫెదర్స్ ఇవి. దానికి కోపం వస్తుంది వాళ్ళు ఎందుకో. హెడ్ మసాజ్ ఇంటి ఇష్టం దానికి. కళ్ళు మూసేసుకుంటుంది చూడండి. అదే కళ్ళు మూసుకుని ఎంజాయ్ చేస్తుంది. రోజీ నీకు పాట వచ్చా? పాట పాడతావా? కొరకకు నన్ను. దా షేక్ హ్యాండ్, హ్యాండ్ షేక్. ఇమిటేట్ చేస్తుంటది, మిమిక్రీ చేస్తుంటది. రోజీ షేక్ హ్యాండ్. రోజీ చెప్పు. రోజీ హలో అందరిని పలకరిస్తుంది. హౌ ఆర్ యూ, హాయ్, హలో అని చెప్పి. తిడుతుందని విన్నాను. ఇదేనా? తిడుతుంది. నేనేం పట్టుకోవట్లేదులే. గయ్యాలేది. ఏంటి బ్యాడ్ వర్డ్స్ ఎలా నేర్పించారు? అక్కడ మాట్లాడుకుంటారు కదా డైలీ వచ్చే స్టాఫ్ లేబర్ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు తిట్టుకునే అన్ని ఇది అడాప్ట్ చేసుకుంటది. వాళ్ళని తిడుతుంది వాళ్ళు. మా మామగారు ఉంటారు ఫామ్ లో, ఆయనను కూడా పిలుస్తుంది మామ మామ అని పిలుస్తుంది. వినకపోతే బూతులు తిడుతుంది. అమ్మో. సో వీటికి లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 60-70-80 ఇయర్స్ వరకు ఉంటుంది మా కౌస్ కి. 60 to 80. 60 to 80 అంటే ఒక ప్యారెట్ ని మనం తెచ్చుకున్నాం, అకౌంట్ తెచ్చుకున్నాము అంటే మనం పిల్లని పెంచుకున్నప్పుడు క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే చేసుకోవాలి. మనం పోయినా నెక్స్ట్ జనరేషన్స్ పెంచుకోగలగాలి. ఎగ్జాక్ట్లీ. అమ్మో, సచ్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. You should be responsible towards animals. It's not that easy thing. రోజీ హాయ్ ప్రవీణ్ చెప్పు. హాయ్, హలో, హలో, హలో. జనాలు ఎక్కువ ఉన్నారు కదా, అవును. సో అది కొంచెం ఫ్రీ ఉండదు. హలో అని చూడండి. కొంచెం ఇరిటేటెడ్ గా ఉంది యాక్చువల్లీ. షేకండి, షేకండి. అరుస్తుంది. సో గయ్యాలి అన్న పేరు దీని బాగుంది. గయ్యాలి. సో ఇలాంటి పేరెంట్స్ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయండి. 6 ఉన్నాయి. అన్ని ఒకే బ్రీడ్ కాదు కదా? కాదు. గ్రీన్ వింగ్, 2 బ్లూ గోల్డ్, స్కార్లెట్. వద్దు డ్రెస్సులు అన్ని మీ మైక్ వేకేస్తుంది. నీకు మేము షూటింగ్ చేస్తే ఎక్కువ క్రౌడ్ వచ్చారని నచ్చట్లేదా? ఓ నేను చేయనా? నీకు తెలుసు. సారీ, నేను పట్టుకోనులే, కోపం తెచ్చుకోకు. చూసారా స్ట్రేంజర్స్ అసలు పట్టుకొని ఇవ్వట్లేదు అది. రోజు తిట్లు పడతానే ఉంటాయి దాంతో. ఓకే, దీని టైల్ ఎంత లాంగ్ గా ఉందో. ఇది ఇంకా యాక్చువల్లీ ఇంకా పెద్దగా అవుతుంది. అవునా? ఓకే. రోజీ దీనికి ఏం పెడతారు ఫుడ్ ఎవ్రీ డే? దీనికి సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, కాజు బాదాం అట్లా. తిక్కగా ఉంది అల్జరా. వైఫ్ తోడు కొట్లాడొచ్చినట్టుంది. ఓహో, వీడు బాయా? ఓకే, రోజీ అని పెడితే అమ్మాయి అనుకున్నాను. అంటే యాక్చువల్లీ ఎవరు పెంచితే వాళ్ళ బుద్ధుల్లో వస్తాయి ఈజీగా యానిమల్స్ కి అంటారు కదా. అందుకే అగ్రెసివ్ ఉంది. రోజీ ఓ అవి కొరకవండి. అంటే స్ట్రింగ్స్ ఉంటాయి, పాములు ఉన్నంత కొరలు అంటే ఉంటాయి. మామూలుగా ఎప్పుడు ఇట్లా తీసినప్పుడు అలా ఏం కొరకవు. ఇవి వెనమస్ ఉంటాయి అంటారు, నిజమేనా? అవును. మరి వెనం తీసేయడం లాంటివి తీయనికి రాదు. వెనం మిల్కింగ్ వేరే. ఓకే, ఎవరి దగ్గరికైనా వెళ్తాయా? దీని హెడ్ ఎక్కడ ఉందో తెలియట్లా నాకు. ముందర. ఓకే, ఇది టైల్. ఇవెందుకు పెంచుతున్నారు? ఇక్కడ పెట్టండి, పడొద్ది. నా దగ్గరికి రావట్లా. మీకు ఎట్లా ఉంటుంది అంటే ఫీల్ వెల్వెట్ నడిచినట్టు ఉంటుంది. ఓఎంజీ ఎంత బాగుంది ఇది అసలు. వెరీ డెలికేట్ హ్యాండిల్ చేయాలి. అదే తెలుస్తుంది, అది పడిపెట్టే ఉంది.
మీ దగ్గరికి వస్తుందా? అరే హ్యాండిల్ చేయాలి. వీటికి ఏం ఫీడ్ చేస్తారండి? దీనికి రోచెస్ అని ఉంటాయి, పురుగులే కదా, కాక్రోచెస్. కాక్రోచెస్ లేదంటే మీల్ వామ్స్. అది కొంచెం డేంజరస్. ఇది కింద పెట్టండి, కింద పడొద్దు ఇది యాక్చువల్గా. ఓకే, కొంచెం పైకి పెట్టండి, ఇంత ఇట్లా పెట్టండి. ఓకే, చూసారా? అవును, వీటి వెనంని తీసేయచ్చా? పాములు తీసినట్టు? తీయరాదు, చాలా ఫాస్ట్ ఉంది. ఓ వావ్, అసలు మన చేతి మీద ఉందని కూడా ఫీల్ తెలియటం లేదు. ఇవన్నీ మేల్ ఫీమేల్ అవి తెలుసుకోవడానికి దొరుకుతుందా మనకి? అంటే తెలుసు సైజ్ బట్టి. ఓకే, ఏంటో డల్ గా అయిపోయింది ఎందుకమ్మా? చూస్తున్నారా? అంటే మనం మామూలుగా, నేను మాత్రం హ్యారీ పాటర్ లోనే ఇలాంటి స్పైడర్స్ చూసాను. ఇంకా పెద్దగా అవుతాయి. ఇప్పుడు అందరికి చూసే వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుంది, 2 క్వశ్చన్లు వస్తాయి యాక్చువల్లీ. ఏంటంటే, ఒకటి, ఇవన్నీ పెంచుకోవడం చూడండి, వెబ్ ఎట్లా వదులుతుంది చూడండి, వెబ్ వదులుతుంది చూసారా? దారం వదులుతుంది, ఫైన్ థ్రెడ్. ఇవి ఏ జూలో కూడా లేవు టెరంటులాస్. ఇవి మోస్ట్ డేంజరస్. చూడండి, కనబడుతుందా? యా యా. వెరీ అగ్రెసివ్ ఉంటాయి, మూడ్ ఉంటాయి, వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది. కరిస్తే చచ్చిపోవడమే అంటారు. చచ్చిపోవడం కాదు, బ్లాక్ విడో అని ఒక స్పైడర్ ఉంటుంది, అది రిస్క్. కొన్ని స్పైడర్స్ ఉన్నాయి, ఓకే, ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ అంతే. బహుత్ ఫాస్ట్ అయ్యాయి. మళ్ళీ మిస్ అయితే దొరకడం కూడా కష్టం. అలా ఎప్పుడైనా మిస్ అయిందండి? ఇది రెడ్నీ అంటుంది. ఓకే, ఇది యాక్చువల్లీ చూడటానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అది కొంచెం భయం కొంచెం హారిఫైయింగ్ గా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కోడి పిల్లలు మాయిస్ అంటే దొరుకుతాయి కదా, రోచెస్ పెంచుతాం మేము. పెంచుతారా? ఎలా? తెప్పిస్తాం, బ్రీడ్ చేస్తాం. చిన్న రోచెస్ కానీ బాక్సెస్ లో బీజ్ లాగా. మీల్ వామ్స్. ఇది కూడా చూసారా? వెబ్ వదులుతుంది. వీటిల్లో ఎప్పుడు వెబ్స్ చేయవా? చేస్తాయి, క్లీన్ చేస్తూ ఉండాలా? క్లీన్ చేస్తుంటాం. ఓకే, వీటిని ఇలాంటి బాక్సెస్ లోనే అదే, ఇప్పుడు ఇలాంటి బాక్సెస్ లోనే పెంచుతారా అండి? ఇది వైట్ నీ అండి, ఇది ఇంకా చిన్నది ఉంది. ఇది ఇట్ విల్ గ్రో బిగ్ యాస్ సాసర్ సైజ్ అవుతుంది. ఓకే, మీ యానిమల్స్ ఏవి, మీ పెట్స్ ఏవి మా దగ్గరకు రావట్లా, మీడియా అనేమో దూరంగా ఉంటున్నాయి. కిందకి పెట్టండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ కింద పడవద్దు యాక్చువల్గా. ఇక్కడ చేయబెట్టండి, చేయబెడితే అక్కడికి వచ్చేస్తుంది. ఇది తీసేయండి ఇప్పుడు. మొత్తం రాలేదు. అమ్మ, చీమ కూడా వస్తుందండి. తీసుకోవాలా? కొంచెం పైకి అనండి. సో వదిలితే మన మీద అంతా దారాలు వదిలేస్తున్నాయి. మనీష్ అని హీ హ్యాండిల్స్ ఆల్ దిస్. అయ్యయ్యయ్య. సో మీరు స్కార్పియన్ లేకే అన్న, ఈయన కోచింగ్ అవన్నీ చేసుంటారా వాటిల్లో? ఎంత నాలెడ్జ్ ఉంటుంది. ఓకే, దీనికి స్పెషల్ చూడండి, ఆ బట్ట వరకు హెయిర్ లేదు. అమ్మో, ఇది వెబ్ వదులుతుంది. ఇప్పుడు ఇవన్నీ పెంచుకోవటం చూసే వాళ్ళకి అనిపిస్తుంది కదా, ఇవన్నీ పెంచుకోవటం వల్ల ఏంటరా వీడికి ఆనందం అని అనుకుంటుంటారు టీవీ ముందు కూర్చొని. అంటే ఆనందము, జీవరాశిని కాపాడుతున్నాము, ఎవరు ఆనందం వారికి. ఒకడు పోయి బార్లలో డబ్బులు వేస్తారు అమ్మాయిల మీద, ఆడికి అది ఒక ఆనందము, మాకు ఇది ఒక ఆనందము. దానికంటే ఇది బెటర్ కదా, అంతే కదండి. అవును, ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, అడవిలో శుభ్రంగా పెరిగే వాటిని ఇలా బాక్సుల్లో ఇవన్నీ యాక్చువల్గా క్యాప్చర్డ్ బ్రీడ్స్. ఇవన్నీ
ఇవి ఇప్పుడు అడవిలో వదిలేస్తే దాని ఫుడ్ దానికి దొరకదు, అడవిలో వచ్చేసినంత మాత్రం. అంటే చిన్నప్పటి నుండి పట్టేసి ఫీడ్ చేసి వీళ్ళ మదర్ ఫాదర్ అప్పటి నుంచి ఇవన్నీ ఎలా అయితే మన ఇంట్లో పెంచుకున్న పిల్లులు కుక్కలు బయటకు వెళ్తే బతకలేవో అట్లనే ఇవి కూడా అలాగే అన్నమాట. అంతే. ఓకే, ఇప్పుడు అంటుంది హలో 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 అంటుంది. అవును, షేక్ హ్యాండ్ ఇస్తావా రోజీ? అసలు ఎక్కడ ఉండాలండి, మీరు చూడాలంటే చూడగలుగుతారా ఇది? ఇది అసలు చూడలేం కదా, కనిపించేది కూడా మన ఎదురుగా వెళ్తున్నా. ఇంకా హ్యాపీ ఫీల్ కావాలి, మన హైదరాబాద్లో మన తెలుగు రాష్ట్రంలో ఉంది అని చెప్పి యాదవ్లకి. ఇది దీని షెల్ అండి, ఇది చూస్తే సేమ్ దాని లెక్కనే ఒరిజినల్, అది వదిలేస్తుంది ఇది షెల్ని, పాములాగా. పాము లెక్క. చూడండి దాన్ని, చూడండి దాన్ని ఎంత ఉన్నాయి చూడండి, దాన్ని కొరలు దీంతో బైట్ చేస్తుంది. ఇంట్లో వెనం వస్తుంది, దీని నుంచి వెనం ఎంత పెద్దగా ఉంది చూడండి. అవును, ఎగ్జాక్ట్ గా దాని సైజ్ ఉంది. నేను అది బొమ్మ అనుకున్నానండి. లేదు, దాని కొరలు ఎంత పెద్దగా ఉన్నాయి చూడండి, 2 కొరలు. అవును, అది వదిలేసింది. ఇలా ఎన్ని రోజులకు ఒకసారి 3 months 6 months అట్లా డిపెండ్స్ ఆన్ ది. అది హెల్తీయా? హెల్తీ, ఇది కొత్త స్కిట్. అదే సో బాక్స్ దాల్దో అట్లా పట్టుకోవచ్చు, ఇట్లా పట్టుకోవాలి. ఇది చూసారా, అంటే లోపలంతా ఇప్పుడు కూడా ఇందులో వెనం ఉంటుందంటారా? ఉండదు. ఓకే, ఇవన్నీ మీరు అసలు మామూలుగా బిర్లా మందిర్లో ప్లాంటోరియం ఉంది చిన్నపిల్లలకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ కోసం, అలా యానిమల్స్ ఇన్వెన్షన్స్ కోసం అప్పుడప్పుడు ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయొచ్చు కదా. దీనికే నానా గోల్ చేస్తున్నారండి, దానికి కూడా ఇంకో గోల్ చేస్తారు. ఇది కింగ్ స్కార్పియన్. ఇది ఇవేం చేయవా మీరు ఇలా పట్టుకుంటే? ఇంకేం చేయాలంటే కరుస్తాయి, ఒకసారి ఇది చేస్తాయి కూరండి. అది చూసారా దానికి అది కూడా ఉంది చూడండి ఇంకా. అవును, దాంతో నేను కరుస్తాయి కొట్టేస్తుంది, దాంతో కొడితే ముందర ఎట్లా ఉన్నాయిగా. అవును, ఇవి అటాక్ చేస్తున్నాయి, वेरी फेरोशियस है अभी అని ముందుకే नीचे लगा के उसको फेरोशियस बता कैसा अटैक कर रहा है, एक स्टिक दे के बता. अरे डाल दिया, पकड़ने को आया था. చూడండి అది ఎంత ఫాస్ట్ ఉంటుంది. అయ్యో పాపం భయపెట్టకండి, అయ్యా దెబ్బ తగులుతుందేమో. ఏం తగలదు, మిమ్మల్ని ఏం చేయదా? అటాక్ చేస్తుంది వాడిపైన కూడా. ఈ పాయిజనస్ యానిమల్స్ అన్నిటిని ట్రైన్ చేసే వాళ్ళు, వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళు ఏమన్నా ఇంజెక్షన్స్ అలాంటివి ఏమన్నా రెగ్యులర్ గా తీసుకుంటారా? అంటే అటాక్ చేసినప్పుడు టీటీ ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు దీనికి ఏదన్నా ఇది 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 స్టింగ్ చేస్తే దానికి సపరేట్ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ వస్తుంది. అంతేగాని ప్రివెంటివ్ గా మనం ఒక ఇంజెక్షన్ చేసుకుంటే ఒక ఖర్చున ఏం కాదు అనేది ఉండదు. చాలా అగ్రెసివ్ ఉంటాయి కింగ్ స్కార్పియన్స్. ఇది కదా దీంట్లో ఉంటుంది, అంత చిన్న దాంట్లో మనిషిని చంపేంత విషయం ఉంటుంది. ఇది వీటితో చచ్చిపోరు కానీ వెరీ పెయిన్ఫుల్ ఉంటుంది, కమిలిపోతుంది, చాలా పెయిన్ ఉంటుంది. ఓకే, ఇవి ఓన్లీ ఈ కలర్ లోనే ఉంటాయా? డిఫరెంట్ కింగ్ స్కార్పియన్ కాబట్టి ఇవి డార్క్ బ్లాక్ లో ఉంటాయి. ఓకే, మన ఇండియన్ స్పీషీస్ కాబట్టి. ఇండియన్ తేళ్ళని పెంచుకోవచ్చా అండి? పెంచొద్దు. ఓకే, ఎనీథింగ్ ఇండియా, పిచ్చుక, స్పారో కూడా పెంచొద్దు. ఓకే, ఓన్లీ బర్డ్స్, డాగ్స్, క్యాట్స్ అవే అంతే. ఇది జాగ్రత్తగా పెట్టండి. అమ్మో ఇది వేస్తుందేమో. అది ఏం లేదు, డెడ్ షెల్ అది అంతే. అమ్మో ఇది పడిపోతుంది. దా లక్ష్మి దా దా కరా దా 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 డైవర్ట్ దా ఇగో కరా. హాయ్ లక్ష్మి. దా దా ఇక్కడ 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 డైవర్ట్ అయిపోయింది అటు. మంచిగా దానికి అటు ఫీడ్ కనబడుతుంది, అది బాగా వస్తుంది. వచ్చేసి ఉంటుంది ఒక 30-1/2 kilometer దూరం ఉంటే కూడా వచ్చేస్తుంది, పిలోగానే వచ్చేస్తుంది. అవును, మన వీళ్ళ దాంట్లో కూడా వచ్చింది అది మొన్న. సో
ఆవులు ఇవన్నీ మీరు ఎన్ని పెంచుతున్నారు? మీ గోశాల ఉందని విన్నాను. అంటే ఒక 6-7 ఆవులు ఉన్నాయండి. 6-7 ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, దున్నపోతులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చిన్న పుంగనూరు ఆవులు ఉన్నాయి. భీమా ఇది చిన్నది, ఇంకోటి పెద్దది ఉంది. ఇంకా ఏంటి ఇంతకంటే ఇది కొట్లాడుకున్నాయా నిన్న? ఇంతకంటే పెద్దగా ఉంటాయండి? భయపడుతుంది, కన్నుకు దెబ్బ తాకిద్దా దీనికి? తీసుకో. నిన్న కొట్లాడుకున్నాయంట. అయ్యో, వీటన్నిటిని చూసుకోవడానికి ఇంకో మనిషి ఉంటాడు. దేని సబ్జెక్ట్ దానికి. ఇలా చూసుకుంటే మీరు సంపాదించే దాంట్లో ఇప్పుడు ఇవ్వాలి, మనం సంపాదించే దాంట్లో ఎంతో అంత పెట్టాలి. సగం పోతుందా? సగం పోదులే, చాలా ఎక్కువ సంపాదిస్తారు కదా. ఇదే అంటున్నా మీడియా, అది అందుకే అంట. అంటే నెంబర్స్ చెప్పలేదు కాబట్టి. సెయింట్ బెర్నార్డ్, am I right? ఏయ్ నాట్ టు మీ. అరే సతాయిస్ దా దా. అమ్మా మీరు అది తీసుకురాకండి. ఈజీ ఫ్రెండ్లీ. యా యా యా. అరే పేరేంటండి? హలో చాకీ. చాకీ, హే చాకీ. డ్రెస్ అంతా పాడు చేసేస్తుంది. హాయ్ చాకీ. ఐ యామ్ స్కేర్డ్. అంటే ఏం చేయకపోతే ఓకే. ఏమంది చాకీ ఇక్కడ గట్టి పట్టుకోండి, నేను పడిపోతా. ఇటు రండి, ఇటు సైడ్ రండి. చాకీ, చౌకీదా. దీని బలానికి పడిపోతా. మాతోటే కాదు. చాకీ పాపం రొప్పుతోంది. చాలమ్మా. ఇది ఎన్ని ఇయర్స్? 1 year ఉంటుందా? 1.5 year. 1.5 year. ఓకే. ట్రూ ప్లెజర్ టు హ్యావ్. యూ జస్ట్ టచ్ ఇట్. ఇంత స్మూత్ ఉంటుంది. ఇది అంటే మన తల వెళ్ళిపోయేట్టుంది. చాకీ లిక్ చేయకమ్మా. మెయిల్ హాయిగా ఉంటుంది, తోకొస్తుంటే గాలి. వీటితో క్యాచ్ అలాంటివి ఆడుతూ ఉంటారా? ఆడుతుంటాం. ఓకే, ఎందుకంటే ఇవి మీద పడుతుంది. అదే తెలుస్తుంది. కూర్చో, సిట్. అరే విదయ్ అసలు పవర్ఫుల్. ఇక మొత్తం డ్రెస్ పాడు చేసేసి. దా చాకీదా. నువ్వు దా పోదంటాడు. అది ఏంటో చూస్తోంది. సో ఇప్పుడు మీరు ట్రిప్స్ అలాంటివి వెళ్ళినప్పుడు యూ క్యారీ ఎనీ ఆఫ్ యువర్ పెట్స్, డాగ్స్ కానీ ఏదన్నా? నో. ఇంట్లో గోవాలో ఇంట్లో కూడా డాగ్స్ ఉన్నాయి. ఓకే, ఎక్కడికక్కడ సెట్ చేసి పెట్టుకున్నారా మీరు? మీకు ఇప్పుడు 3 పిల్లలు ఉంటేనే మనం అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అమ్మో నువ్వు పడేస్తావమ్మా. ఇన్ని ఉంటే అప్పుడప్పుడు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాం. డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకా డాగ్స్ ఉన్నాయి. సుల్తాన్ని దాన్ని తీసుకురామా. అసలు పవర్ఫుల్ డాగ్స్ ఇప్పుడే వస్తున్నాయి. ఇదేదో మనకి బుజ్జిముండలాగా అన్నమాట. దమ్ము వచ్చేస్తుంది నాకు. ఏయ్ ఇది దున్నపోతే, యాక్చువల్లీ ఇది దున్నపోతే. అదే కానీ చూడటానికి ఉన్నంత బల్క్ గా స్నానం చేయించినప్పుడు దాని ఒరిజినల్ బాడీ ఉండకపోవచ్చు. ఉంటది. చాకీదా. చూసారా? ఏయ్ బెల్లా, మీరు అక్కడే ఆ డిస్టెన్స్ లో పట్టుకోండి. బెల్లా ఇక్కడ. అరే 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 బెల్లా దిగదు. అన్ని మై దున్నపోతులే. ఇవన్నీ ట్రైన్ చేస్తారా మీరు? దీన్ని ట్రైన్ చేస్తున్నాం. లే కమ్ కమ్ కమ్.
నా దగ్గరకు వద్దు. సెట్ సెట్. ఓ నమస్తే పెట్టు, నమస్తే పెట్టు, నమస్తే. గుడ్ మంచిగా బాయ్. నమస్తే. హాయ్ మంచి పెట్టు, నమస్తే నమస్తే. పోన్లే చాలే కష్టపడుతున్నారు. ఆకలి. గుడ్ బాయ్. దీని పేరు బెల్లా అంటే గర్ల్ అండి? యా యా గర్ల్ ఇది. ఓకే. ఇది స్ట్రేంజర్స్ ఫ్రెండ్లీయా? నో, ఇది ఫ్రెండ్లీ ఇది. అలా కనిపించట్లేదు. లేదు, ఇది చాలా ఫ్రెండ్లీ ఇది. గ్రేట్ బెల్లో బెల్లో. మీ రోజు మాత్రం అన్నిటిని ఎంజాయ్ చేస్తుంది. మెయిన్ ఫోకస్ అదేలా ఉంది వీడియోలో. దానికి ఇప్పుడు జూకి వెళ్ళినట్టుంది. ట్రూ ట్రూ. కమ్. ఓ అరే అబ్బా పూరా మొత్తం టిష్యూ పేపర్ దేవు. అవి చూసారా మీరు? డ్రెస్ అది చూసారా? కార్లో డ్రెస్ ఉందా బాబు? ఏయ్! పాలు తాగడం కాదు. ఇది కేన్ కార్స్ అండి. ఓకే, ఈ దయచేసి బట్టలు అయిపోయినట్టే దగ్గరికి పట్టుకోండి. బట్టల పని అయిపోయినట్టే కదా. అవును. అమ్మా నేను ఏడుస్తాను. ఇది ఇది టఫెస్ట్ అంటే రాట్ వీలర్ లాగా డేంజరస్ గా రాట్వెల్ కంటే కనిపిస్తుంది. డేంజరస్ ఇది. ఓకే, ఇవన్నీ ఎందుకు అంటే నేను ఇటలీ నుంచి తెప్పించాను. ఇటలీ నుండి తెప్పించారా? ఇట్ మస్ట్ బి దీని మెయింటెనెన్స్ కూడా మనుషుల్ని కూడా ఇటలీ నుండి తెప్పించారా? లేదు లేదు, ఇండియన్ మనుషులు హాలత్ ఖరాబ్ కర్ది. మీరు దయచేసి దగ్గరికి పట్టుకోండి. అది ఏముంది ఏముంది. ఆమ్ అన్నదంటే మేము అయిపోతాం. కూర్చో. సిట్ సిట్ సిట్. ప్యూమా లెక్క ఉంటుంది చూడండి. కరెక్టే. అరే రే రే రే. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ డేంజరస్ డాగ్స్ బ్రీడ్ కాబట్టి యా యా ఇది కూడా అటాక్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో హౌ డు యూ ప్రివెంట్? మేము కొంచెం ఫ్రెండ్లీగానే పెంచాము. కొత్త వాళ్ళని వస్తే మాత్రం దే అటాక్. ఈ కాదు, ఫామ్ హౌస్ అంతటికి కాపలాగా పెంచినట్టుంది. షేరే సుల్తాన్ హమారా, హైదరాబాద్ కా సుల్తాన్. ఇంకో డాగ్ ఉంది నా పర్సనల్ ట్రైనింగ్. అది మీ పర్సనల్ security కా? సెక్యూరిటీ డాగ్. చాలా ఫెరోషియస్ అది. ఇగ్వానస్ పంపించే లోపలికి. హాలత్ హోగా మేరా. అన్ని గట్టిగా లాగేస్తాయి. పవర్ఫుల్. సో వ్యూయర్స్ చూశారు కదా మన ప్రవీణ్ కుమార్ గారి సూపర్ ఫామ్ లో సూపర్ ఎగ్జాటిక్ యానిమల్స్ అన్నిటినీ. సో మన మైక్ ని కూడా వదలట్లేదు. కుదిరితే రోజుని ప్రవీణ్ గారి పర్మిషన్ తో తీసుకెళ్లిపోదాం. ఎనీవేస్ ప్రవీణ్ గారు చాలా మంది అనుకున్నట్టుగా కాకుండా మీలో ఉన్న సాఫ్ట్ కార్నర్ ని అంటే యానిమల్ లవ్ ని ఈ రోజు ఇంత చక్కగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనలీ ఒక హ్యూమన్ గా మీరు యానిమల్ లవర్ గా సొసైటీకి కానివ్వండి మనుషులకు కానివ్వండి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఒకటే చెప్తాను, నేచర్ని సేవ్ చేయండి, నేచర్ని కాపాడుకోండి, యానిమల్స్ని కాపాడుకోండి, గోవుని కాపాడుకోండి. పంచభూతాల్ని కాపాడుకుంటే అవే పంచభూతాలు మనల్ని రక్షిస్తాయి. సో అందరూ కూడా నేచర్ పట్ల డెఫినెట్గా మీరు అందరూ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తోటి ఉండాలి. పొల్యూట్ చేయొద్దు, నేచర్ని కాపాడుకోండి, ఆ నేచర్ మనల్ని కాపాడుతుంది. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైమ్ అండి. థ్యాంక్ యూ అండి.